బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసుపై విచారణ జరగనుంది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. వాలంటీర్ల తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. ఎంతమంది మిస్సింగ్ ఎయిర్ నీకు చెప్పామన్నా, తిరిగి వచ్చేసానంటున్నావు. ఎంతమంది వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఎంతమంది గత వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు సేకరించిన డేటా కారణంగా 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై గతంలో గుంటూరు కోర్టులో దాఖలైన కేసును వెనక్కి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. మంది మహిళల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కలిగించాయంటూ వాలంటీర్లు చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో దీన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. రిజిస్ట్రీ వీరి పిటిషన్కు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వారు నేరుగా న్యాయమూర్తిని ఆశ్రయించడంతో వాళ్ళకి నంబర్ కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు తేదీ నిర్ణయిస్తామని వెల్లడించిన హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన పిటిషన్ను రీఓపెన్ చేయడంతో పాటు విచారణ చేసేందుకు హైకోర్టు సిద్ధమైంది. తిరిగి వచ్చేసానంటున్నావు. ఎంతమంది వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది?